నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భవిష్యత్ భారతావనికి గిరిజన సాంప్రదాయాలు అనుసరణీయమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2025 భారతదేశానికి సంస్కరణల సంవత్సరంగా గుర్తుండిపోతోందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్లో ఆర్థికవేత్తలతో సమావేశం జరిపిన ప్రధానమంత్రి మోదీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నింగిలోనికి దూసుకువెళ్లిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. ఇక వార్తల్లోని వివరాలు. భవిష్యత్ భారతావనికి గిరిజన సాంప్రదాయాలు అనుసరణీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జార్ఖండ్లోని గుమ్లాలో జరిగిన అంతర్రాష్ట్ర జన సాంస్కృతిక సమాగమ సమారోహ్ కార్తీక యాత్రకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ను సందర్శించడం ఒక తీర్థయాత్రలా అనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం, గిరిజన ఉన్నతికి గొప్ప చిహ్నంగా ఆయనను గౌరవిస్తామన్నారు. ఆయన ఆశయాలను అనుసరించడం ద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గిరిజన వారసత్వాన్ని, గుర్తింపును కాపాడుకుంటూనే అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని యువతకు सूचिंचारू. जैसा अनुभव हो रहा है, ये सभी देशवासियों द्वारा सामाजिक न्याय तथा जनजातीय गौरव के महान प्रतीक के रूप में सम्मानित है. मैं भगवान बिरसा मुंडा की पावन स्मृति को सत सत नमन करती हूँ. पंखराज साहेब कार्तिक ओराम जी ने भगवान बिरसा मुंडा के आदर्शों के अनुरूप जनजातीय चेतना और पहचान को मजबूत बनाया है. उनकी जन्मस्थली और कर्मस्थली गुमला में आप सबके साथ मैं उनकी पावन स्मृति को सादर प्रणाम करती हूँ. उन्होंने जनजातीय समाज सहित देश के उत्थान, शिक्षा के प्रसार और सामाजिक एकता के लिए आजीवन योगदान दिया है. हमें उनके आदर्शों पर चलकर समाज और देश के समग्र विकास के लिए कार्य करने का संकल्प लेना चाहिए. युवा पीढ़ी और भावी पीढ़ियों को जनजातीय समुदायों की परंपराओं से जोड़कर रखना बहुत आवश्यक है. जनजातीय विरासत और पहचान को सुरक्षित रखते हुए हमारे युवाओं को आधुनिक विकास की यात्रा में भी तेजी. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో బడ్జెట్కు ముందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ, ఇతర ప్రముఖ ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. రాబోయే 2026-27 కేంద్ర బడ్జెట్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సూచనలపై చర్చలు జరిగాయి. భారతదేశ సంస్కరణలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక వ్యాసంలో ప్రధాని తన ఆలోచనలను పంచుకున్నారు. దేశంలో తదుపరి తరం సంస్కరణలతో మరింత ముందుకు అడుగులు వేస్తోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 సంవత్సరం భారతదేశానికి సంస్కరణల సంవత్సరంగా గుర్తుండిపోతోందని ప్రధాని తెలిపారు. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు, తద్వారా భారతదేశం మరింత ముందుకు ప్రయాణిస్తోందని ప్రధాని తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ అధినేత్రి బేగం ఖలీదా జియా కన్నుమూశారు. నవంబర్ 23న అనారోగ్యంతో ఢాకాలోని ఆసుపత్రిలో చేరిన ఆమెకు న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత బేగం ఆరోగ్యం క్షీణించింది.
గుండె, కిడ్నీ, లివర్, డయాబెటిస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో ఈ ఉదయం 6 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. ఆమె 1991, 1996, 2001, 2006 మధ్య 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థను ఆమె తొలుత ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుండి 2020 వరకు జైల్లో గడిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, బంగ్లాదేశ్ ప్రజలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా, ఆ దేశ అభివృద్ధితో పాటు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు ఆమె అందించిన సహకారం చిరస్మరణీయమన్నారు. 2015లో ఢాకాలో ఆమె జరిపిన ఆత్మీయ సమావేశాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశయాలు, వారసత్వం భారత్ బంగ్లా ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని ప్రధాని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ వెనుకబడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. బెంగాల్ వారసత్వం, సంస్కృతిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. एक ऐसी मजबूत राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर दे। इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुन कर भारत के बाहर निकालने का काम भी भारतीय जनता पार्टी की बंगाल सरकार करेगी। भ्रष्टाचार के कारण पूरे बंगाल का विकास एक प्रकार से थम गया है। मोदी जी की सारी लाभकारी योजनाएं जो पूरे देश में गरीबी का उन्मूलन कर रही है, यहां पर टोल सिंडिकेट के भेंट चढ़ चुकी हैं और हर योजना डेड एंड पर पहुंच चुकी। 14 सालों से भय और भ्रष्टाचार ये बंगाल का पहचान बना हुआ है। बीजेपी सरकार का संकल्प 15 अप्रैल 2026 के बाद जब भाजपा सरकार बनेगी, बंग गौरव 2025 సంవత్సరాన్ని పాలనా సంస్కరణలకు అంకితం చేశామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జీవన సౌలభ్యాన్ని సాధించడానికి సేవలను అందించే బాధ్యత ఉన్నవారికి కూడా పనిలో సౌలభ్యం కల్పించాలన్నారు. అంతేకాకుండా మంత్రి రోజ్గార్ మేళా, ప్రజా ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ వ్యవస్థతో సహా ఆయా విభాగాల కీలక కార్యక్రమాల మైలురాళ్లను ఈ సందర్భంగా మంత్రి హైలైట్ చేశారు. To governance reforms for ease of living. And when you have to aim at ease of living, obviously those who are assigned to facilitate this task should also have ease of working. So simultaneously, there was also a very conscious attempt to provide a work-friendly environment for the various officials in the. And of course, the underlying theme continued to be what it was in the beginning of this government in 2014, that is maximum governance, minimum government. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భోపాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బీబీజీ రామ్జీపై పంజాబ్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కొత్త చట్టం కింద ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లు ప్రకటించారు. मनरेगा में कई गंभीर खामियां थी। मनरेगा भ्रष्टाचार का पर्याय बन गई थी। मजदूरों के बजाय मशीनों से काम, कॉन्ट्रैक्टर से काम, ओवर एस्टिमेट बनाना, काम का वैल्यूएशन ठीक नहीं होना,
एक ही काम को बार बार कर देना, कई तरह की चीजें ऐसी आती थी जिन पर लगभग 1 साल से विचार चल रहा था। अंततः फैसला ये हुआ कि अब इस स्वरूप में योजना का चलाना ना तो विकास के लिए कारगर सिद्ध हो रहा है, न मजदूरों के लिए उपयोगी, और इसलिए विकसित भारत जी राम जी अभी संसद में इस बिल को लाके पारित करके कानून बना है, एक्ट बना है। मैं एक बार फिर दोहराना चाहता हूं आपके माध्यम से, इसमें मजदूर को रोजगार की गारंटी 100 से बढ़ा के 125 दिन की गई है, और ये केवल ऐसे ही नहीं की गई कि कह दिया, ये आगामी वित्तीय। ఇప్పుడొక చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ఒడిశాలోని చండీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ తొలి విమాన పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈరోజు విజయవంతంగా నిర్వహించింది. ఈ రాకెట్ గరిష్టంగా 120 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంది. విమానంలో అన్ని విన్యాసాలను పూర్తి చేసి లక్ష్యాన్ని ఛేదించింది. లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను సర్వీస్లో ఉన్న పినాకా లాంచర్ నుండి ప్రయోగించారు. ఈ విజయం సాధించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ బృందాన్ని అభినందించారు. ఈ అభివృద్ధి సాయుధ దళాల సామర్థ్యాలను మరింత పెంచుతుందని, ఇది ఒక గేమ్ చేంజర్ అని మంత్రి అభివర్ణించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బెంగళూరులో అధునాతన లైట్ హెలికాప్టర్ నెక్స్ట్ జనరేషన్ ధృవ ఎన్జీ తొలి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హల్ అభివృద్ధి చేసిన ఈ హెలికాప్టర్ భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. 6 నుండి 14 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ హెలికాప్టర్ పర్యాటకం, వీఐపీల రవాణా, విపత్తు నిర్వహణ, వరద సహాయక చర్యలు, తీర ప్రాంతాల్లో మిషన్ల కోసం ఉపయోగించనున్నారు. Ever civil certification of a made in India engine. But today I can proudly say, from what we have witnessed today, the internal design of HAL is now changing, and the bicycle is now riding on 2 equal wheels, which is the civil aviation and defense. That is why it is a very even more proud of moment for me leading the civil aviation sector in the country. So I commend each and every member of HAL family here today for advancing India's Atmanirbhar Bharat beyond defense into civil aviation. Today is a very important occasion for all of us. Today is Vaikunta Ekadashi, and I had the great opportunity. I've just come from Tirupati. I had the blessings and darshan of Lord Balaji today. And it can't get much better than this. Coming from Tirupati, landing here and witnessing this great and auspicious occasion for all of us. It was almost a divine moment for me, in fact. Just like I felt the divinity at the Tirumala temple, I feel the divinity here at HAL also. శ్రీకాళహస్తి దేవస్థానంలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాసవ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో పాటు మరికొంతమంది న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మృత్యుంజయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం పరిశుభ్రతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రైన్ సమస్యను పరిష్కరిస్తానని గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 35 రోజుల్లోపే సమస్యను పరిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో ఏకాదశి వేడుకలపై రాష్ట్ర వ్యాప్త రౌండప్ ఇప్పుడు చూద్దాం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం, గుత్తి పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయాల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఈ పర్వదినం స్వామివారిని మనసారా వేడుకుంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆలయ అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తిని పుష్పక విమానంపై గ్రామోత్సవానికి తీసుకువెళ్లారు. దేవస్థానం వద్ద నుండి ప్రారంభమైన గ్రామోత్సవం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు చేరుకొని తిరిగి అదే మార్గంలో ఆలయానికి చేరుకుంది. స్వామివారిని పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకొని మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. వైకుంఠ ద్వారాల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వారాల గుండా భక్తులు ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ రకాల పుష్పాలతో మంగాపురం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు తిరుమల ఆలయం తరువాత శ్రీనివాస మంగాపురానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారిని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తులు భారీగా తరలివచ్చారని, ఈ సందర్భంగా భక్తులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 45,000 మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారని తెలిపారు. కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్న 100 సంక్షేమ హాస్టళ్లలో దాదాపు 15,000 మంది పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్య, ఆరోగ్యం అందించేందుకు హాస్టళ్ల అభివృద్ధి చేపడుతున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ సెగిలి షణ్మోహన్ వివరించారు. పేద విద్యార్థుల జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దే ఈ ఉదాత్త కార్యక్రమంలో ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ అందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ కోరారు. మనకి ప్రతి ఇయర్ ఇక్కడ నేను చూసిన సంక్రాంతికి కానీ లేకపోతే జనవరి 1st కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు జనరల్లీ కలెక్టర్స్ని కానీ తర్వాత ఆఫీసర్స్ని కలవటం, వాళ్ళకి తోచినంతలో ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వటం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనం ఈ జనవరి 1st నాడు ఇలా ఈ గిఫ్ట్స్ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ బుక్స్, పిల్లలకి క్లాస్ రూమ్ బుక్స్, పెన్స్ అలాంటివి ఇద్దాం అనుకున్నాం. మేము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లాలో దాదాపు ఒక 100 హాస్టల్స్ ఉంటాయి. రకరకాల అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ. ఈ 100 హాస్టల్స్లో దాదాపు 15,000 మంది పిల్లలు చదువుతూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ వైపు నుంచి ఎంత చేసినా ఇంకా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ అ న్యూ ఇయర్ గిఫ్ట్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉన్న ఆల్మోస్ట్ 100 హాస్టల్స్లో 15,000 మంది పిల్లలకి ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ పనిచేయకపోయినా,
ఇన్వర్టర్స్ అంటే నైట్ టైం ఎస్పెషలీ మీకు తెలియదు కాదు, ఈ ఏరియాలో కొంచెం దోమలు అవన్నీ ఉన్న టైంలో ఇన్వర్టర్స్ ఉంటే ఫ్యాన్స్ తిరిగితే కొంచెం ప్రశాంతంగా పడుకోగలరన్న ఉద్దేశంతో ఇన్వర్టర్స్, బెడ్స్, కార్డ్స్ లేని చోట బెడ్స్, ఈ ఆర్ఓ ప్లాంట్స్ ఒక 47 హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. దాతల సహాయంతో దాదాపు 50 వరకు మనం చేసాము. ఇప్పుడు ఒక చిన్న విరామం. హాయ్ కరణ్, చెప్పు. ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీడీపీ వృద్ధి చేయడంలో ఎంఎస్ఎంఈలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు విరివిగా రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ తమ కార్యకలాపాలపై ఈరోజు పలు జిల్లాల్లో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర సమీక్షను విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు నేర సమీక్షను విడుదల చేశారు. 2026 సంవత్సరంలో ప్రజా భద్రతకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. 2025 సంవత్సరంలో పోలీసు శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడలో ఈరోజు వార్షిక నేర సమీక్షను సిపి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడంలో పోలీసు శాఖ నిష్పక్షపాతంగా సేవలు అందించినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను విజయవంతంగా పరిష్కరించామని వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా పోలీస్ నిబంధనలు అనుసరించి నగర ప్రజలు నడుచుకోవాలన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 6.61% తగ్గాయన్నారు. ఆస్తి, మహిళల సంబంధిత కేసులు, రోడ్డు ప్రమాదాల విషయంలో తగ్గుదల నమోదైందన్నారు. నార్కోటిక్స్ సంబంధించిన కేసులలో స్వల్ప పెరుగుదల నమోదైందని తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2025లో నేరాలు గణనీయంగా తగ్గాయని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. పోలీసింగ్లో వినూత్నమైన మార్పులు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైందన్నారు. 2026లో మరింత మెరుగైన పోలీసింగ్తో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తామని తెలిపారు. జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల నిరంతర నిఘా, కఠిన చర్యలతో ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగు అయినట్లు తెలిపారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో 93 పల్లె నిద్రలు, 50 గ్రామ సభలు, పోలీస్ కళా జాగృతి బృందం ద్వారా 42 అవగాహన ప్రదర్శనలు నిర్వహించడమైందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19% నేరాలు తగ్గాయని, డిజిటల్ అరెస్టు కేసును అతి స్వల్ప కాలంలో ఛేదించామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్దా నయీ అస్మి చెప్పారు. భీమవరం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమవరం, నర్సాపురం, తణుకు ప్రాంతాల్లో కీలకమైన కేసులు ఛేదించామన్నారు. డ్రోన్ పోలీసింగ్ ప్రవేశపెట్టడం, 2026లో ఏఐ ఆధారిత దర్యాప్తు కోసం సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నామని వివరించారు. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళంలో గత ఏడాది గంజాయి తరలింపు నేరాలు గణనీయంగా పెరిగాయి. మిగిలిన నేరాలు తగ్గుముఖం పట్టాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన తన కార్యాలయంలో వార్షిక నేర గణాంకాలపై మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పేకాట క్లబ్స్ పూర్తిగా నిలువరించామని, అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి పట్టివేత ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఈ క్రమంలోనే నేరాలు తగ్గుముఖం పట్టాయని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ
పోలీసులు చేసిన కృషి ఫలితంగా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జరుపుకోవాలని ఎస్పీ కోరారు. హిందూ మహాసముద్రంలో ఐఎన్ఎస్వి కౌండిన్య గుజరాత్లోని పోర్బందర్ నుండి బొమ్మెన్లోని మస్కట్ వరకు ప్రయాణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ సముద్ర వారసత్వానికి గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. భారతదేశ పురాతన సముద్రయాన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంప్రదాయాలకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించి ఈ నౌకను నిర్మించారని ప్రధాని పేర్కొన్నారు. సిబ్బందికి ప్రధానమంత్రి అభినందన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026కు కౌంట్డౌన్ మొదలైంది. మెల్బోర్న్ పార్కులోని బ్లూ హార్డ్ కోర్టులపై ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. మెల్బోర్న్ పార్కును పర్యాటకుల కోసం ఆధునిక హంగులతో ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమవగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,80,41,436 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,61,75,755 మంది విద్యార్థులుండగా 15,52,752 మంది ఉపాధ్యాయులున్నారు. మరో 3,12,929 మంది తల్లిదండ్రులున్నారు. వచ్చే నెల జనవరి 11వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ నుండి 49 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతోంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ ఉదయం ఢిల్లీలోని సగటు వాయు నాణ్యత సూచి AQI 388 వద్ద నమోదైంది. ఇది చాలా దారుణం విభాగంలో ఉన్నప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాల్లో AQI 450 మార్కును దాటి తీవ్రమైన స్థాయికి చేరుకుంది. అత్యంత కాలుష్య ప్రాంతాల విభాగంలో ఆనంద్ విహార్, వజీర్పూర్, రోహిణి, అశోక్ విహార్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశాన్ని తీవ్రమైన చలిగాళ్లు వణికిస్తున్నాయి. దట్టమైన పొగమంచు కప్పేయడంతో రోడ్డు రవాణా, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరొక వైపు ఢిల్లీలో అత్యంత దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. అర్ధరాత్రి నుండి ఉదయం 9 గంటల వరకు విపరీతమైన మంచు కురుస్తోంది. అటు మన్యం జిల్లాలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్ భారతావనికి గిరిజన సాంప్రదాయాలు అనుసరణీయమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2025 భారతదేశానికి సంస్కరణల సంవత్సరంగా గుర్తుండిపోతోందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్లో ఆర్థికవేత్తలతో సమావేశం జరిపిన ప్రధానమంత్రి మోదీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నింగిలోనికి దూసుకువెళ్లిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.